హాయ్ నమస్తే. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 6 గ్యారెంటీల మీద అసలు నిజంగా పేద ప్రజలకు ఈ యొక్క 6 గ్యారెంటీలు అందుతున్నాయా, నిజంగా ఈ యొక్క చేసినట్టు పథకాలు ప్రజలకి నిజంగా ఇలాంటి గ్యారెంటీలు అవసరమా అనేది ఈరోజు చర్చ. ఒకసారి మనతో పాటు మన భవనం మధుసూదన్ రెడ్డి సార్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఒకసారి ఇప్పుడు మన 6 గ్యారెంటీల మీద మనం చర్చ చేసుకుందాం. ఎందుకంటే ఇది ప్రజలకు నిజంగా ఈ 6 గ్యారెంటీలు అవసరం అవుతున్నాయా, నిజంగా పేద ప్రజలకు అందుతున్నాయా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాయమాటలు చెప్పి మందిని ముంచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వాళ్ళని దిక్కుతోసని పరిస్థితిలో ఆ రోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో రేవంత్ రెడ్డి పథకాల మీద పథకాలని చెప్పి మాయమాటలు చెప్పి జనాలతోని ప్రజలతోని ఓట్లు ఇప్పించుకొని గద్దెనెక్కాడు. సంవత్సరం దాటింది, అయినా కానీ ఏ ఒక్క పథకం కూడా అమలైతలేదు. ఇలా ఏది చూసినా కానీ పింఛన్లు అన్నాడు, 4,000 ఇస్తలకు వికలాంగులకు 6,000, 2,000 ఇస్తలకు 4,000, ఏది వస్తలేదు. ఈ పథకాలు అనేది చెప్పుడు వరకే జరిగినాయి కాబట్టి ఇప్పుడు వరకు జరగలేదు. కనీసం రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితుల్లో లేరు గ్రామాలల్లో. రేషన్ కార్డు అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా సంవత్సరం దాటినా కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విఫలమైంది. అసలు ఏ ఏ ఏ ఉద్దేశంతోనైతే వాళ్ళు చేసి పేద ప్రజలను మాయ చేసిర్రో ఈ అట్టర్ ఫెయిల్గా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తున్నాం. ఈ 10 తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు తెలంగాణ కొరకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు పనిచేసినారు. కళాకారులతోనే డప్పు కొట్టి ఆట ఆడి పాట పాడి ఆ తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ పార్టీ ఉద్యమ పార్టీ అనే ఆలోచన విధానంతో మరి కేసీఆర్కు మరి ఈ రాష్ట్రాన్ని చెప్పడం జరిగినది. ఆ తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలు కూడా ఏం జరగలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావడానికి కళాకారులతో కాకుండా జేఏసీ కాకుండా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో 166 మంది పార్లమెంటు సభ్యులతోని మరి కాంగ్రెస్ మెడలు వంచి మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణ తేవడానికి కూడా ఆ రోజు పాటుపడ్డది, ముందుండి నడిచింది. మరి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్కు పట్టం కడితే ఆ కేసీఆర్ కూడా 5 ఏళ్ళు పరిపాలన చేసి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. మళ్ళీ నేను వస్తే చేస్తా, 5 ఏళ్ళు సరిపోలేదు అనే మాయమాటలు చెప్తే ఆయనను కూడా మళ్ళా గద్దెనెక్కిచ్చారు. అయినా కానీ ఏ విధమైన కార్యక్రమాలు ఏ విధమైన మంచి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి జరగలేదు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అభివృద్ధి జరగలేదు. ఇన్నేళ్ల నుంచి ఉన్న 70 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, ఏమీ జరుగుతలేదు ఈ ప్రభుత్వాల వల్ల. ఓకే సార్, అంటే గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో పనిచేసిన కళాకారులకు కొంతమందికి 558 కళాకారులను గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్నట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది కళాకారులను కూడా వాళ్ళు గుర్తించారు. దాని మీద సమాధానం ఏమంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న విధంగా కళాకారులకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ రోజు కాలు గజ్జగట్టి ఆడిన పాడిన కళాకారులకు రాలేదు, అందరికీ రాలేదు. వచ్చినాయి, నేను తప్పుపడతలేను, వచ్చిన మాట వాస్తవం, కానీ పూర్తి స్థాయిలో రాలేదని నా భావన. పూర్తి స్థాయిలో ఇంకా చాలామంది ఉన్నారు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా కళాకారులని ముందుంచి వాళ్ళని ఏ గ్రామంలో ఉన్నారు, ప్రతి మండలానికి వాళ్ళని ఏ గ్రామంలో ఉన్నారు, ఎవరున్నారని కళాకారులు ఉన్నారని వాళ్ళని ఎంఆర్ఓ కానీ ఎవరికి ఒప్పచెప్తారో వాళ్ళకు ఒప్పచెప్పి వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసి అందరికీ కళాకారుల ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాళ్ళు గజ్జగడ్డి ఆడి పాడి తెలంగాణకు పోరాటం చేసి పాడిన వాళ్ళు ప్రతి ఒక్క అక్కకు, తమ్మునికి, అన్నకు, చెల్లెకు అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి కూడా రాబోయే కాలంలో నేను కూడా అది ప్లాన్ చేస్తున్నా. కళాకారులందరూ జమ కట్టి అసలు ఈ ఉద్యోగాలు రావాలనేది అది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నా. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మా ఆధ్వర్యాన అది కూడా చేయాలనే ఆలోచన ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలో మొదటగా బస్సు ఫ్రీ ఇచ్చింది. ప్రజలకు చాలామంది నిరుపేద ప్రాంతంలో పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు హైదరాబాద్ దాకా వచ్చి కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కూడా బస్సులో వచ్చి కూడా మేము
ఛార్జీలు లేకపోయినా కూడా మాకు ఛార్జీ డబ్బులు మిగులుతూ ఉన్నాయి, ఈ బస్సు ఫ్రీ పెట్టింది బాగుందని అంటూ ఉన్నారు. మీ సమాధానం ఏంటి? బస్సు ఫ్రీగా పెట్టిన దాని గురించి మీరు అన్నారు కూరగాయల వాళ్ళు వస్తున్నారు అనేది అది తక్కువ శాతం కావచ్చు, నేను వాళ్ళని ఏమంటలేదు, తక్కువ శాతం. కానీ ఈరోజు బస్సులు ఎక్కేటోళ్ళు ఎవరు? బస్సులు ఎక్కేటోళ్ళు హై క్లాస్ వాళ్ళు బస్సు ఎక్కరు, కార్లలో పోతున్నారు. లో క్లాస్ వాళ్ళు పాపం రోజు కూలీనాలు చేసే వాళ్ళు కూలికి పోతున్నారు, పొద్దుదాకా చేస్తేనే గడవని పరిస్థితిలో ఉన్నది. వాళ్ళు కూలికి పోతున్నారు, చేల పనులు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా బీద వాళ్ళు బస్సు ఎక్కుతలేరు. సామాన్య మానవులు లేదు, హైయెస్ట్ వాళ్ళు లేరు, మామూలు మిడిల్ క్లాస్ ఏమీ లేని వాళ్ళు ఎక్కి దాన్ని వృధా చేస్తున్నారనే మా ఉద్దేశం. బస్సు వల్ల కొట్లాటలు జరుగుతున్నాయి, వాళ్ళే సిగలు పట్టుకొని కొట్లాడుతున్నారు, వాళ్ళకే ఇబ్బందిగా ఉన్నది. తర్వాత జెంట్స్ ఒకవేళ బస్సు ఎక్కినట్టయితే వాళ్ళకు అసలు సీట్లే దొరుకుతలేవు. ఈ యొక్క బస్సు ఫ్రీ బస్ అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది అంటే 6 గ్యారెంటీలు ఇది ఒకటి ఫెయిల్ అంటారు, అన్ని బాగున్నాయా? అన్ని ఏది లేదు, ఏది కూడా ముందు అసలు ఇంతవరకు ఇచ్చిన పాపన పోలేదు కదా. ఇలా రేషన్ కార్డు లేవు, వృద్ధాప్య పింఛన్ లేదు, మరి వికలాంగులకు లేదు, మరి ఏది కూడా ఆయన అన్న పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు ఇంతవరకు చేయలేదు. రైతు బంధు కూడా మొన్నటి వరకు కూడా ఏదో కొద్దిగా వేసిండు, దులుపుకున్నాడు, చేతులు దులుపుకున్నాడు. ఈ క్రాప్ లోన్స్ కూడా అప్పుడు ఇస్తా అన్నవి కూడా ఏవి ఇవ్వలేదు. రైతులు నానా ఇబ్బంది పడ్డారు. 5 రూపాయలకు మిత్తి మొన్న వర్షాలు పడ్డ తర్వాత వాళ్ళు కావాల్సి వచ్చింది. అప్పుడు 5 రూపాయలకు మిత్తికి బయట తెచ్చి మిత్తి కట్టి పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నిండా ముంచినారు. మెయిన్ రైతులే నిండా ముంచినారు. ఇప్పుడు ఈరోజు రైతును చూసుకుంటే ఈ పొలాలు ఎండిపోతున్నాయి, వర్చేలు పొట్టకొచ్చినాయి. రేపు ఈ టైంలో ఇప్పుడు పొలాలు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోయినాయి, మొత్తం కూడా నీళ్లు లేవు. ఇప్పుడు రైతులు ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకుంటున్నారు. అదే రైతుకిన ఫసల్ బీమా నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేసింది. దాని రాష్ట్రంగిన అమలు చేసినట్టయితే ఇవాళ రైతుకు నీకు సేఫ్ అయ్యేది, పంట ఎండిపోయిన బీమా వచ్చేది. కానీ అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడు కేసీఆర్ కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అది అమలు చేయడం వల్ల, ఫసల్ బీమా అమలు చేయడం వల్ల రైతుకు చాలా నష్టపోయింది. ఇప్పుడుగైనా కానీ ప్రతి ఒక్క రైతుకు, ఎండిపోయిన రైతుకు 30,000 చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కిసాన్ మోర్చా తరఫున ఇవ్వాల్సిందే. ఈ రైతుల విషయంలో ఆనాటి ప్రభుత్వం అయినా ఈనాటి ప్రభుత్వం అయినా ఒక రైతుని ఒక కక్ష గట్టి సాధింపుగా చేస్తున్నారు. ఆ రోజు రైతులను ఖమ్మంలో మిర్చి రైతులను బేడీ లేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ లక్ష భూముల విషయంలో కానీ రైతులకు మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బేడీలు అంటే రైతులంటే అంత చులకన. ఈ దేశానికి వెన్నెముక, ఈ రైతులు ఏంది రాజ్యం లేదు, రైతే మనకు 5 ఏళ్ళు లోపలికి పోతాయి రైతు ఉంటేనే అనే ప్రభుత్వాలు ఈరోజు రైతుని హీనంగా చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముందున్నారు. ఓకే సార్, ఎందుకంటే మీరు అంటా ఉన్నారు కదా ఇంత కొన్ని స్కీములు చేయలేదు అని అంటే, ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎక్కువగా అప్పులు చేసి తెలంగాణను అంతా ఖరాబ్ చేసిరని రేవంత్ రెడ్డి గారు సార్ చెప్తా ఉన్నారు. దానివల్ల కొన్ని లేట్ అవుతూ ఉంది, త్వరలో కూడా మేము చేస్తామని చెప్తా ఉన్నారు. దానికి సమాధానం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఏముంది నాకు తెలియదా? తెలియని అడ్డగోలు హామీలు ఎందుకు ఇచ్చినాడు? ఎవరు ఏమన్నారు? ప్రజలు అడిగిర్రా? ఓటర్లు అడిగినారా? రైతులు అడిగినారా? నాకు ఇది చేయమని అది చేస్తే నేను ఓటేస్తాను అడిగినారా? అడ్డగోలు హామీలు ఇవ్వడానికి కారణం ఏంది? అది ఏదో మేము రావాలని అడ్డగోలుగా హామీలు ఇచ్చినాడు. లోటు బడ్జెట్ ఉంది, ఉట్టికుండే గల్ల లేదు, గుడ్డు గాడిద గుడ్డు, ఆ గుడ్డు ఈ గుడ్డు అని ఇప్పుడు గుడ్డే పెట్టిండు రైతులకు, ఈ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గుడ్డే పెట్టిండు. ఈ గుడ్డుని మరి గుడ్డుతోనే కొడతారు, రేపు రాబోయే కాలంలో గుడ్డుతోనే కొట్టి బుద్ధి చెప్తారు. మరి రైతులు చూస్తున్నారు. ఏదైనా కానీ ఫెయిల్యూర్ ప్రభుత్వాలు టీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్. ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేకపోయినా సత్తలేదు, వీళ్ళ కాడ పరిపాలించే సత్తలేదు వీళ్ళకు. ఇంకో విషయం సార్, ఎందుకంటే హైడ్రే అని ఒకటి పెట్టేసి అంటే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కబ్జాలు చేసి చెరువుల దగ్గర అక్రమ నిర్మాణాలు కట్టారని చెప్పేసి హైడ్రా పేరు చెప్పి కొన్ని కూలగొట్టారు. అది నిజంగా కరెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? అసలు దానివల్ల మీరు ఏం చెప్తారు? ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలే కాకుండా ఇప్పుడున్న హైదరాబాద్లో కూడా మూసీ నది ఒడ్డెమ్మటి ఎవరు ఉంటారు? బాగా డబ్బున్నోడు, కోట్లున్నోడు ఉండడు. బీద స్థాయి
బీద స్థాయి ప్రజలు గుడిసెలేసుకొని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని ఉన్నారు. ఈరోజు ఏదో కట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇంత వాళ్ళ బిడ్డ, మొన్న మేము పోయినాము నాగోల్ దగ్గర ఇట్లా హైడ్రా తిరిగితే పాపం బిడ్డ పెళ్ళి ఉన్నది, బిడ్డ పెళ్ళి పెట్టుకున్నారు, బిడ్డ పెళ్ళి చేయాల్సిన ఉన్నది, వచ్చి ఇల్లు గులగొట్టినారు. అంటే పరిస్థితి బీద వాళ్ళని అణిచివేయటానికి కాంగ్రెస్ గవర్నమెంటు కంకణం కట్టుకున్నది అనేది తెలిసిపోతున్నది. కాబట్టిగా బీద స్థాయి ఎవరు కూడా కానీ ఆగరు. రేపు అందరూ బుద్ధి చెప్తారు. గ్రామీణ స్థాయిలో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం సార్, ఈ మధ్యలో 2 days తర్వాత అంటే తెలంగాణ మన యూనివర్సిటీలో ఉన్నటువంటి హల్చల్ జరుగుతూ ఉంది. ఎందుకంటే కొన్ని ఉన్నటువంటి చెట్లను నరికివేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వన్యజీవులు అనేది బాగా టీవీలలో బాగా వైరల్ అవుతూ ఉంది. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు యూనివర్సిటీ ఇప్పటిది కాదు, ఆనాటి యూనివర్సిటీ ఎంతో పెద్దది. అక్కడున్న ప్రకృతి వనము అదంతా చూస్తే ఒక ఆనందంగా ఉంటుంది. అక్కడ యూనివర్సిటీలో పోయిన విద్యార్థులకు, అక్కడ చదువుకున్న ప్రొఫెసర్స్, అక్కడ చదువు చెప్పే ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఉన్నది. దాన్ని ఈరోజు చేయాల్సిన అవసరం ఏంది? ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా భూములు మొత్తం ఖతం చేసిండు తెలంగాణ ప్రభుత్వంలో. కేసీఆర్ ఖతం చేసిండు, ఈయన మూడో ఆయన. ఈయన కూడా ఉన్నది ఇక ఎక్కడ దొరుకుతలేదు. ఇక ఏడ ఉంది? యూనివర్సిటీనే నడిబొడ్డున ఉన్న యూనివర్సిటీనే, హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మటాన్ని చూపిస్తున్నాడంటే ఎంత మూర్ఖుడు అనుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖత్వం వహిస్తున్నాడు. దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో దీన్ని అడ్డుకుంటాం. మా యువమోర్చా యూత్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా దీనికి ముందుండి నిన్న కూడా పోయినారు. మొత్తం కూడా చేసి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా దీని మీద చర్య తీసుకుంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకుండా చూడాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. సార్ ఇంకో విషయం, ఉక్స్ బోర్డ్ అనేది ఒకటి బిల్లు పెట్టారు కదా, అంటే కొంతమంది భూములను కానీ, అది దాని గురించి ఒకసారి మీరు ఏం మాట్లాడతారు? ఒక్సు బోర్డు భూములు అసలు వాళ్ళకి ఎట్లొచ్చినాయి? అసలు వాళ్ళకు భూములు రావడానికి కారణం ఎవరు? ఆ రోజు నైజాముకు దొరలు, పెద్ద దొరలు వాళ్ళు వంతస్తు పలికి వాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ నైజాముకు హిందువులని లేకుండా చేయాలనే ఆలోచనతోనే ఆయన కాసిం రాజవల్లి అయితే ఏ స్థాయిలో చేసినారో ఆ రోజు నుండి కూడా ఈ వక్స్ బోర్డ్స్ అనేది ఉన్నాయి. ఈ భూములు అనేది ఎవరిది? ఇప్పుడు నేను ఒక ప్లాట్ మీ దగ్గర కొన్నా, మీరు ఎవరి కాడ కొన్నారు? అది ఒకటి ఉండాలి. అవును. మీరు అతను ఎవరి కాడ కొన్నారు అనేది ఒకటి ఉండాలి. కానీ అవేవి లేకుండా ఇవాళ వక్స్ బోర్డులని పెట్టుకొని వాళ్ళు అది చేస్తున్నారు. దానికి పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు నిన్న. దాన్ని చేసేసి మొత్తం కూడా చేస్తారు. అంటే ఇంకో విషయం ఏంటంటే ఈ వక్స్ బోర్డు అనేది ఈ వక్స్ బోర్డు ఉన్నా కానీ ముస్లింలు, పేద స్థాయి ముస్లింలకు అందుతలేదు, ఫలం అందుతలేదు. పేద స్థాయి ముస్లింలకు దానివల్ల ఉపయోగం లేదు. పేద స్థాయి ముస్లింలకు ఏమన్నా చేసినరా? వాళ్ళకు ఆ వక్స్ బోర్డులో ఉన్న భూములని పేద స్థాయి ముస్లింలకు దున్నుకోండి అని ఒక 2 ఎకరాలు ఇచ్చిర్రా? లేదా ఒక ఇల్లు కట్టుకోమని ఇచ్చినారా? ఇవ్వలే. అది మొత్తం కూడా ఒక గూడు పుటాని జరుగుతున్నది. వక్స్ బోర్డు మొత్తం కూడా పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళకే మొత్తం వాళ్ళ ఒక గ్యాంగుగా ఏర్పడి వాళ్ళంతా దీన్ని ఆక్రమించుకొని దాన్ని ఒక విధంగా చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. పేద స్థాయి ముస్లింకి వస్తలేదు. పెద్దవాళ్ళకే వస్తున్నాయి కానీ పేదవాళ్ళకి, ముస్లిం పేదవాళ్ళకి, హిందువుల కంటే ముస్లిం వక్స్ బోర్డు అనేది ముస్లిం పేదవాళ్ళకి కూడా అందుతలేదు, ఫలాలు అందుతలేదు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దాన్ని బిల్లు పెట్టడం జరిగింది. ఎవరి నుంచి వచ్చినాయి ఎట్లా అనేది లేదు. ఇప్పుడు దాని గురించే పార్లమెంట్లో బిల్లు పెట్టినారు. ఇప్పుడు ఇది 1952 నుంచి కూడా ఈ వక్స్ బోర్డు ఉద్యమం నడుస్తూనే ఉంది. భూములు ఆక్రమించారు ఉన్నాయి. మరి 1952 నుంచి కూడా ఏ బీద స్థాయి ముస్లింకు ఈ ఫలం అందింది? ఇంతవరకు ఎవరికి లేదు. ఎవరికి కూడా ఏం రాలేదు. ముస్లింస్ రావాలి కదా. వక్స్ బోర్డు అంటే వాళ్ళది ముస్లిం. ఒక స్కూల్ కట్టండి, వక్స్ బోర్డు ఆస్తులు ఉన్నాయి, ఒక ముస్లింకి కట్టండి, స్కూల్ కట్టండి. వాళ్ళకు ఒక హాస్పిటల్ కట్టండి, ఒక స్కూల్ కట్టండి. ముస్లిం పిల్లలు చదువుకుంటారు, చదువుకొని అండి. ఎవరైనా ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకు కూడా ఫలితం దక్కాలి, వాళ్ళని కూడా మంచిగా ఉండాలనే మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఉక్స్ బోర్డ్ అనేది అంటే మన ముస్లిం సోదరులకి, నిరుపేద కొంతమంది కుటుంబాలు ఉంటాయి. ఖచ్చితంగా
ఈ యొక్క ఉన్నటువంటి ఫలాలు ఖచ్చితంగా వాళ్ళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. ఓకే సార్, ఈ మధ్యలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సన్నబియ్యం అని పంపిణీ చేస్తూ ఉంది. ఎందుకంటే పేద ప్రజలు చాలామంది మీడియాలో వింటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం గవర్నమెంట్ చేయండి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పథకం ఇది. ఓకే, ఈ 6 కిలోలు అనేది 5 కిలోలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న పథకం. ఇప్పుడు విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని జనాలు చెప్తారు. విషయం ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండటం, రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉండబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళే ఇస్తున్నారని పాపం గ్రామాలలో గ్రామీణ స్థాయి జనాలు అనుకుంటారు. అది కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోలు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేది 1 కిలో, 6 కిలోలు వస్తున్నాయి. ఈ సన్నబియ్యం అనేది ఎట్లనంటే రైతు దగ్గర వడ్లని కొంటారు. రైతు దగ్గర వడ్లని కొని దాన్ని మిల్లులకు పంపించి దాన్ని పట్టించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని గోదాములలో పెట్టి పంచుతున్నాయి. అయితే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మధ్యవర్తి వర్తించమనే చెప్తుంది. ఎట్లా, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతుల దగ్గర వడ్లు కొనండి, వడ్లు కొనడానికి నీకు ఫస్ట్ విషయం ఏంటంటే ఈ వరి పంట వేసేటప్పుడు ఊర్లో గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, ఓకే, ఎన్ని ఎకరాలు ఈ గ్రామీణ ప్రాంతాలలో వేస్తున్నారు అనేది ఒకటి మాకు నివేదిత ఇవ్వమన్నారు కేంద్ర ప్రభుత్వం. నివేదిత ఇస్తే ఆ యొక్క కార్యక్రమానికి వాళ్ళకు పురుకోస, దబ్బడం, మంచినీళ్ళు, లేబరు ప్లస్ గోనె సంచులు, బస్తాలు అవి కూడా మొత్తం సప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఇంతకుముందు చేసినది, ఇప్పుడు కూడా చేస్తున్నది. ఒక అంచనా కావాలి. ఇప్పుడు మనం ఒక సెట్ కుట్టించుకోవాలి, దీనికి ఎన్ని మీటర్లు పడతాయనేది అంచనా లేకుండా నువ్వు మీటర్ తీసుకుపోయి అంగి కుట్టామంటే ఎట్ట కుడుతుంది సార్? అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఒక పంపాలి, ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం పంపాలి. పంపితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా ఉండి మీరు వడ్లు కొనండి, ఆ డబ్బులు కేంద్రం నుంచి ఇస్తుంది. గోదాములలో ఎఫ్సిఐ గోదాములలో పెట్టి పట్టించి గోదాములలో పెడితే ఆ యొక్క బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నది. రాష్ట్రానికి 1 కిలో ఇస్తున్నారు. ఇచ్చేది మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. ఇవాళ ఈ బియ్యమే కాదు, ఇవాళ వైకుంఠ ధామం చూసుకున్నా, ఊర్లో చెత్త ట్రాక్టర్ చూసుకున్నా, సీసీ రోడ్లు చూసుకున్నా, ప్రతి ఒక్క పథకం కేంద్రం వాటా ఉన్నది. కేంద్రం నుంచి వచ్చే నిధులని వీళ్ళు చెప్పుకొని, ఈ దురదృష్టం ఏంటంటే ఈ అనొద్దు కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎన్నుకోకపోవడం వల్ల ఈ ప్రజలకు ఇట్లా జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రంలో ఉన్నందుకు రాష్ట్రంలో కూడా ఉంటే పథకాలు ఇంకా చాలా వచ్చి ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వం గురించి కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకి కరెక్ట్ నిజంగా అనుకున్న హామీలను నెరవేర్చలేరు. ఎందుకంటే నిజంగా సామాన్య నిరుపేద కుటుంబాలకు కొన్ని 6 గ్యారంటీలు కానీ లేకపోతే చెప్పినట్టు విషయాల్లో కానీ అందట్లేదు. ఎందుకంటే ఇవి కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావాలంటే కేంద్రం నుంచి చాలా కొన్ని పథకాలు వస్తూ ఉన్నాయి. ఆ పథకాలు కొంతమంది తెలియదు. ఈరోజు మనతో పాటు భవనం మధుసూదన్ రెడ్డి సార్, ఎందుకంటే బీజేపీ పార్టీ నుంచి నాయకుడిగా ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలను మనము మన ఛానల్లో చూపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ మా ఛానల్ చూస్తూనే ఉండండి. లాస్ట్లో ఈ యొక్క బీజేపీ అంటే జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం చెప్తా ఉన్నారు? మీరు ఇప్పటికైనా పరిపాలన కరెక్ట్ చేయండి, సరిగా చేయండి. బీద స్థాయి వాళ్ళని ఒక ఊర్లలో మీకు కార్యదర్శులు ఉంటారు, గ్రామ కార్యదర్శులు ఉంటారు, ఎంఆర్ఓ ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు మండలాలలో. వాళ్ళతోనే ఒక నివేదిక తీసుకోండి, గ్రామాలలో ఏం జరుగుతున్నదని తీసుకోండి. వాళ్ళకు ఇప్పుడు అనుకున్న స్థాయిలో మీరే ఏ విధంగా అయినా చెప్పినారు, హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, బీద ప్రజలని కాపాడండి. మీరు అనుకున్న ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, పాపం వికలాంగులకు ఇస్తాన్న ఫలితం ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మిమ్మల్ని అడగలేదు పాపం వాళ్ళు, ఏ వికలాంగు కూడా ఏ వృద్ధుడు కూడా మిమ్మల్ని వచ్చి పెన్షన్లు ఇవ్వమలే. అయినా మీరు అన్నారు, ఆశ పెట్టినారు, ఆశ నెరవేర్చండి, ఆశ తీర్పండి అనే నేను కోరుతున్నా. వాళ్ళని అన్న హామీలన్నీ నిలబెట్టకపోతే రాబోయే కాలం ఇప్పటికే మాది మొదలైనది. భారతీయ జనతా పార్టీ తరపున ప్రతి ఒక్క గ్రామాలలో, మండలంలో రేపు రాబోయే కాలంలో మరి ఎంఆర్ ఆఫీసుల ముందర ధర్నాలు చేసేందుకు రెడీ అయినది. ఇప్పటికే మేము భారతీయ జనతా పార్టీ మా మునుగోడు నియోజకవర్గం నుంచి గంగిడి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఇప్పుడు ఊరూర గ్రామంలో ప్రతి ఒక్క ఊరిలో మీకు పెన్షన్ రాలేదు,
ఎవరు రాలేదు అనేది లిస్టు తయారు చేస్తున్నాం. ఈ ప్రతి గ్రామంలో కూడా పింఛన్ రాని వాళ్ళకు ఏమి ఇస్తాన్న హామీలు నెరవేర్చలేదు వాళ్ళతోని మేము అప్లికేషన్ తీసుకున్నాం. ఈ అప్లికేషన్లు తీసుకొని ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యాన మునుగోడు నియోజకవర్గంలో రేపు ప్రతి ఒక్క మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు ముందర వీళ్ళందరినీ తరలించి ధర్నా చేయబోతున్నాం. లాస్ట్కు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యాన మేము ముందుకు పోతాం. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఫలితం అందిందాకా, ప్రతి ఒక్కరికి పింఛన్లు వచ్చిందాకా, ప్రతి ఒక్కరికి ఏదైతే హామీలు ఇచ్చిండో వచ్చిన దాకా కూడా వారికి ముందుండి మా నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు ముందుండి చేయబోతున్నాం. ఓకే, చూస్తున్నారు కదా, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ప్రజలకే అందాలి. ఎందుకంటే హామీలు ఇవ్వడం కాదు, నెరవేర్చాలి, నిరూపించుకోవాలి అని జనతా పార్టీ నుంచి మన భవనం మధుసూదన్ రెడ్డి సార్ గారు గొప్ప విషయాలు చెప్పారు. చూస్తూనే ఉండండి మధు జేటీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.